ఢిల్లీ హృదయంలో ఎర్రకోట సమీపం భయానక కారు పేలుడు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి, ఒక కారు, కొన్ని క్షణాల రహస్యమైన కదలికలు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనుమానిస్తున్న వ్యక్తి. ఫరీదాబాద్ మాడ్యూల్తో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ చెబుతుంది. ఒకే కారు, ఒక మిస్టరీ, దాని వెనుక పెద్ద సీక్రెట్. మిస్టరీని ఛేదించడంలో భద్రతా బలగాలు ముందడుగు పడింది. నవంబర్ 10 సోమవారం సాయంత్రం, సమయం 6:52. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద I-20 కారు విస్ఫోటనం దేశాన్ని కుదిపేసింది. ఒకే కారు పేలుడు దాడికి పక్కనే మరో 10 కార్లు ధ్వంసమయ్యాయి. 8 మంది స్పాట్లో ముక్కలైపోయారు. మరో 24 మంది ఏం జరుగుతుందో తెలియక కాళ్ళు, చేతులు తీవ్ర రక్తస్రావంతో మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. పేలుడు జరిగిన కారు నంబర్ HR26CE 7674 ఎర్రకోట సమీపంలోని పార్కింగ్లో 3 గంటలు నిలిచింది. దాదాపు 3:19 చేరి సాయంత్రం 6:30 బయటకు వచ్చింది. ఇక పార్కింగ్లో ఉన్న సమయంలో అనుమానితులు ఒక్కసారి కూడా కారు నుండి బయటికి రాలేదు. ఇక పేలుడుకు ముందు తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ ఉమర్ మహమ్మద్ కారులో కూర్చున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పేలుడుకు గురైన కారుకు సంబంధించి ఇప్పటికే పలు ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి. అనుమానితులు ఇవన్నీ క్లియర్ చేశారని రికార్డులు చూపుతున్నాయి కూడా. ఇక వారి రహస్య కదలికలు తర్వాత జరగబోయే పేలుడు కోసం సిద్ధమని అనిపిస్తుంది. ఇక పేలుడు తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు, సిబ్బందులు అలర్ట్. NSG, NIA, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్, ATS అన్నీ ఒక్కచోటే. ఫోరెనిక్స్ బృందాలు కారుపై పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం వెతుకుతున్నారు. ఈ ఒక్క I-20 కారు మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కేవలం దాడి ప్రాక్టీసా లేదా భయపెట్టే టెర్రరిస్ట్ దాడా తెలియాల్సి ఉంది. ఇక అనేక సందేహాలు నిజమేంటో అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇక పార్కింగ్లో 3 గంటల మిస్టరీ, 1 సెకండ్లో మారిపోయిన నగరం, ఫరీదాబాద్ మాడ్యూల్, పుల్వామా లింకులు. కారులో కూర్చున్న వ్యక్తే ఈ పేలుడు వెనుక మాస్టర్ మైండా? ఒక్క కారు, ఒక్క సీక్రెట్, హై ఇంటెన్సిటీ పేలుడు. మిస్టరీని తేల్చడంలో బిజీగా ఉన్నాయి భద్రతా సంస్థలు. దేశ భద్రతా వ్యవస్థలో ఈ సంఘటన ఒక చెరగని గుట్టుగా నిలుస్తుంది. రాబోయే గంటల్లో నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఢిల్లీ పేలుడు కేసు, సీసీటీవీలో దొరికిన ముఖం, ఒక వైద్యుడు, అజ్ఞాత చరిత్ర, ఒక స్లీపర్ సెల్ నెట్వర్క్ కలయిక. ఇప్పుడు మొత్తం దేశానికే కావాల్సింది ఏంటంటే ఆ చివరి ఫ్రేమ్లో కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం. 100 యుద్ధాలు చూసిన ఎర్రకోట చరిత్ర ఇప్పుడు తన ముంగిట జరిగిన కారు బాంబు పేలుడుకు ప్రత్యక్ష సాక్షిలా మారింది. ఈ దాడి వెనుక నిజంగా ఎవరు? ఇప్పుడు దేశమంతా ఊపిరి బిగబెట్టి ఎదురు చూస్తుంది.